వెల్కమ్ టు అజయ్ టిప్స్ అండి. మనం ప్యూర్ మ్యాథ్స్ ఛాంపియన్ సిరీస్ భాగంగా ఈరోజు సెకండ్ వీడియో డే 2 అనమాట. మనకు త్రిభుజంలో ట్రయాంగిల్స్ లో ఫండమెంటల్ ప్రాపర్టీస్ అంటే త్రిభుజాలకు మోస్ట్ ఇంపార్టెంట్ ధర్మాలు కొన్ని ఉంటాయి, వాటిపైన క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. అవి మనం కవర్ చేసే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. సో లాస్ట్ వీడియో చాలా మంచి వ్యూస్ వచ్చింది, థ్యాంక్స్ ఫర్ ద రెస్పాన్స్ అండి. మీరు ఇలానే సపోర్ట్ చేయండి, ఇలానే మంచి మంచి కంటెంట్ ఇస్తూ ఉంటాను. ఈ వీడియోకి లైక్ పెట్టండి, మనం శుభారంభం చేద్దాము. సో ఇందులో మనకు త్రిభుజాల్లో ఫస్ట్ ధర్మం, సో ఫస్ట్ ప్రాపర్టీ మనకు ఏం చెప్తుండంటే, ఫస్ట్ క్వశ్చన్ చదువుదాము, దాని తర్వాత మీకు ఆ ప్రాపర్టీ చెప్తాను. సో క్వశ్చన్ ఏమంటుంది చూడండి. పి, క్యూ అండ్ ఆర్ ఆర్ ద త్రీ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. ఇఫ్ పి మైనస్ క్యూ ఈక్వల్ టు 20 డిగ్రీ, క్యూ మైనస్ ఆర్ ఈక్వల్ టు 26 డిగ్రీ, దెన్ యాంగిల్ పి ఈజ్ ఈక్వల్ టు అంటున్నాడు. పి, క్యూ మరియు ఆర్ ఒక త్రిభుజం యొక్క మూడు కోణాలు అయితే పి మైనస్ క్యూ ఈక్వల్ 20 డిగ్రీ మరియు క్యూ మైనస్ ఆర్ ఈక్వల్ 26 డిగ్రీ అయితే యాంగిల్ పి విలువ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే నాన్న, ఇక్కడ నేను మీకు ఫస్ట్ ఒక ప్రాపర్టీ చెప్తా, ఫస్ట్ ట్రయాంగిల్ ఒక ప్రాపర్టీ. సో ఏమంటుంది చూడండి ఒకసారి. ఫస్ట్ ట్రయాంగిల్ ఒక ప్రాపర్టీ. నాన్న నోట్బుక్ ఓపెన్ చేసుకొని పెన్ను చేతిలో పెట్టుకోండి, ప్రతి నేను చెప్పేది మీరు మంచిగా నోట్ చేసుకోవాలి నాన్న. ఓకే చూడండి, ఈ ప్రాపర్టీ ఏం చెప్తుంది మనకంటే, ఎప్పుడైనా సరే ఒక త్రిభుజం ఉన్నప్పుడు ఆ త్రిభుజంలో ఎన్ని కోణాలు ఉంటాయి నాన్న? మనకు మూడు కోణాలు ఉంటాయి. ఇదొక కోణం, ఇదొక కోణం అండ్ ఇదొక కోణం. ఓకే, సో నేను దీని నేమ్ ఇస్తాను, యాంగిల్ ఏ, బి, సి. ఎప్పుడైనా సరే ఒక త్రిభుజంలో ఒక ట్రయాంగిల్లో అన్ని ఇంటర్నల్ యాంగిల్స్, అంతర కోణాలు అన్ని కలిపితే కూడితే మనకు 180కి ఈక్వల్. ఇదే ఫస్ట్. ఓకే, సో చూడండి అక్కడ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 180 డిగ్రీ. ఇదే మనకు బేసిక్ అండ్ ఫండమెంటల్ ఫస్ట్ ప్రాపర్టీ, ఫస్ట్ ధర్మం త్రిభుజంది. ఓకే నాన్న, సో ఇప్పుడు ఈ ప్రాపర్టీ మీరు దృష్టిలో పెట్టుకొని ఈ క్వశ్చన్ మనము సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఫస్ట్ నేను ఏమంటాను అంటే, ఒక ట్రయాంగిల్ ఇచ్చిండు, నీట్గా డ్రా చేద్దాము. మీరు కేర్ఫుల్గా విని నోట్స్ రాసుకొని, మీకు చాలా యూజ్ అవుతుంది ప్రతి ఎగ్జామ్కి. ఓకే, సో ఫస్ట్ ఒక త్రిభుజం ఇచ్చిండు. ఓకే, సో ఫస్ట్ ఒక త్రిభుజం ఇచ్చిన తర్వాత దానికి ఏమేమన్నాడు మనకు? పీక్యూఆర్ అన్నాడు. సో ఇది పి తీసుకుంటాను, ఇది క్యూ తీసుకుంటాను, ఇది ఆర్ తీసుకుంటాను. మనము ఈ పి యొక్క కోణం విలువ ఫైండ్ చేయాలి. సో దానికోసం మనకి ఏమేమి ఇస్తున్నాడు? పి మైనస్ క్యూ ఈక్వల్ టు 20 డిగ్రీ. చూడండి, పి మైనస్ క్యూ ఈక్వల్ టు 20 డిగ్రీ. క్లియర్, ఇది ఇస్తుంది మనకు. తర్వాత క్యూ మైనస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 26 డిగ్రీస్. క్లియర్ నాన్న? మనకు తెలిసిన ప్రాపర్టీ ఏంది? యాంగిల్ పి ప్లస్ యాంగిల్ క్యూ ప్లస్ యాంగిల్ ఆర్ ఎంత అవుతుంది నాన్న? 180 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మనకు కావాల్సిన ఓన్లీ యాంగిల్ పి నాన్న. సో యాంగిల్ పి కాబట్టి ఇక్కడ యాంగిల్ క్యూ యాంగిల్ ఆర్ అనేది మనము ఎలిమినేట్ చేసేద్దాం. ఓకే, చూడండి, ఫస్ట్ యాంగిల్ క్యూని మనం ఎలా రాసుకోవచ్చు? యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు పి మైనస్ 20 రాసుకోవచ్చు, పి మైనస్ 20 డిగ్రీ రాసుకోవచ్చు ఫ్రమ్ దిస్ వన్. ఓకే, సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను నేను. యాంగిల్ పి ప్లస్ యాంగిల్ క్యూ ప్లస్లో పి మైనస్ 20 పెడతాను. ఓకే, యాంగిల్ పి మైనస్ 20 డిగ్రీస్ పెడతాను. ఇప్పుడు యాంగిల్ ఆర్ అంటే ఏం రాసుకోవాలి చూడండి అన్న. యాంగిల్ ఆర్ అంటే మనకు ఇప్పుడు ఎలా రాస్తాము? యాంగిల్ ఆర్ అనేది యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఈ 26 ఇట్ సైడ్ వచ్చేస్తుంది, అంటే క్యూ మైనస్ 26 డిగ్రీస్ రాసుకోవచ్చు. మళ్ళీ మనకు క్యూ వచ్చింది, కానీ మనకు కావాల్సింది పీలో కావాలి. కాబట్టి ఈ క్యూ ప్లస్లో మనం ఈ పీ వాల్యూ మళ్ళీ పెట్టుకోండి. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యూ అంటే ఎంత? పీ మైనస్ 20. సో పీ మైనస్ 20 మైనస్ 26 ఎంత? మైనస్ 46. సో ఆర్ ఈక్వల్ టు పీ మైనస్ 46. సో పీ మైనస్ 46. క్లియరా? అర్థమైందా? నేనేం చేయలేదండి, ఏం చేయలేదు. ఈ రెండు కండిషన్స్ యూజ్ చేసి ఈ క్యూని ఆర్ని పీలో రాసుకున్నా, ఎందుకంటే మనకు పీ కావాలి కాబట్టి. బేసిక్ మ్యానిపులేషన్ అంతే మ్యాథ్స్లో. క్లియర్ అన్న? ఇప్పుడు మనకు పీ యొక్క కోణం చూడండి, పీ ప్లస్ పీ 3p యాంగిల్ యాంగిల్ 3p ఈజ్ ఈక్వల్ టు మైనస్ 20 మైనస్ 46 ఎంత? మైనస్ 66. అటు సైడ్ పోతే ప్లస్ 66. సో 180 ప్లస్ 66 ఎంత? 180 ప్లస్ 60 ఎంత? మనకు 240. 240 ప్లస్ 6 246. సో 246 అవుతుంది ఇది. అప్పుడు ఏమవుతుంది? 3 1 జా 3 8 జా 24, 3 2 జా 6. సో పి అనేది 82 డిగ్రీస్ వచ్చింది. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్? ఈ విధంగా మీరు సాల్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మనకు నెక్స్ట్ ప్రాపర్టీ పైన ఏమని అడుగుతున్నాడు?
సో సేమ్ ప్రాపర్టీ పైన ఇంకో క్వశ్చన్ తీసుకున్నాను. ఈ క్వశ్చన్ సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. క్లియర్గా అర్థం చేసుకోండి నేను చెప్పేది. క్వశ్చన్ ఏమంటుంది చూడండి. ఒక త్రిభుజంలోని ప్రతి కోణం నుండి 17 డిగ్రీస్ తగ్గించినప్పుడు వాటి కోణాల నిష్పత్తి 3:4:7 అవుతుంది. అతిపెద్ద కోణం యొక్క రేడియన్ కొలత ఎంత? రేడియన్లో అడుగుతుండే, డిగ్రీలా కాదు నాన్న, అది కూడా చెప్తాను మీకు. ఇక్కడ ఏమంటుంది చూడండి. ఫస్ట్ మనకు 17 డిగ్రీలు తగ్గించక ముందు, త్రిభుజంలో ప్రతి కోణం నుండి 17 డిగ్రీలు తగ్గించినప్పుడు వాటి కోణం తగ్గించిన తర్వాత వాటి రేషియో 3:4:7 అంటున్నాడు కదా. అంటే దీని మీనింగ్ ఏంటి? తగ్గించిన తర్వాత అంటుండే కాబట్టి ఫస్ట్ ఎంత ఉండాలి? ఇది తగ్గించిన తర్వాత నాన్న, ఈ రేషియో అనేది తగ్గించిన తర్వాత. తగ్గించక ముందు ఎంత ఉండేది చూడండి ఒకసారి. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే 3x ఇదేంది? తగ్గించిన తర్వాత 3x. తగ్గించక ముందు దానికి 17 డిగ్రీలు ఎక్కువ ఉంటుండే, అంతే కదా. ఇదేమో తగ్గించిన తర్వాత అన్నాడు 3x అనేది. తగ్గించక ముందు ఆ 3xకి ఒక 17 యాడ్ చేస్తున్నా, అంటే తగ్గించక ముందు 17 కదా ఉండేది. తర్వాత ఏం చేసిండు? 17 తీసిన తర్వాత 3x అయింది. తీయక ముందు +17 ఉంటుంది. ఇది ఫస్ట్ అవుతుంది. ఒక ట్రయాంగిల్ ఇది ఫస్ట్ అవుతుంది. ఫస్ట్ యాంగిల్ ప్లస్ సెకండ్ యాంగిల్ ఎంత ఉంది? 4x. ఎప్పుడు? 4x అనేది 17 డిగ్రీలు తగ్గించిన తర్వాత, తగ్గించక ముందు +17. తర్వాత ఏముంది? 7x ప్లస్ 7x. ఇది తగ్గించిన తర్వాత, తగ్గించక ముందు +17. ఈ మూడు కోణాలు కలిపితే ఎంత అవుతుంది? 180. దట్ ఈస్ అ సింపుల్. జస్ట్ ఇది అర్థం చేసుకోవాలి మీరు, అంతే. ఓకే, ఇప్పుడు గమనించండి. 3x + 4x 7x. 7x + 7x ఎంత? 14x. ఎంత? 14x. 14x ఈజ్ ఈక్వల్ టు 17 + 17 + 17. 17 + 17 34, 44, 52. అంతే కదా. 51 కదా. 17 3 51. సో 51 వస్తుంది. అటు సైడ్ పోతే -51. సో 180కి వెళ్ళి 51 పోతే మనకి ఎంత వస్తుంది? 180కి 51 పోతే 129. 129. సో మనకి x ఎంత వస్తుంది ఇక్కడ? x ఈస్ నథింగ్ బట్ 129/14. కానీ మనకు కావాల్సింది ఏం అడుగుతున్నాడు చూడండి. అతిపెద్ద కోణం అంటే ఇక్కడ 7x ఇదే కదా హైయెస్ట్, పెద్దది అదే కదా. సో అతిపెద్ద కోణం అనేది మనకు 7x + 17 వస్తుంది. సో 7 ఇంటూ x అంటే 129/14 + 17. ఎందుకు సార్ ఇది తీసుకుంటున్నారంటే, నాన్న ఇది తగ్గించక ముందు అంటే అదే కదా కోణం. తగ్గించిన తర్వాత ఎవరిని కావాలి? తగ్గించక ముందే పెద్ద కోణం ఏంది? సో 7x + 17. చూడండి, 7 1 7 2 సో ఎల్సిఎం తీయండి, ఏమవుతుంది? ఇది 129 అలానే ఉంటుంది. 17 2 34, 34/2. సో 120 + 30 150, 159 163. సో 163/2. ఇదేంటి? డిగ్రీస్ నాన్న. ఇక్కడ మనకు వచ్చింది డిగ్రీస్, కానీ మనకు రేడియన్లో కావాలి. సో రేడియన్ అంటే ఎప్పుడైనా చూడండి, ఒక డిగ్రీ వాల్యూ ఎప్పుడైనా సరే π/180కి ఈక్వల్ అవుతుంది. ఓకే, సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఒక డిగ్రీ ఈజ్ నథింగ్ బట్ π/180 రేడియన్స్ నాన్న. ఇప్పుడు 163/2 ఉంది. సో ఇది మనకు రేడియన్స్లో కావాలి అంటే π/180 చేయాలి. సో దేర్ఫోర్ 163 × π/2 × 180 360. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్? వెరీ ఈజీ. వీడియోకి లైక్ కొట్టి ప్లీజ్ హైప్ చేయండి వీడియోని. మీ ఫ్రెండ్స్కి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇలాంటి కంటెంట్ మీరు యూట్యూబ్లో మన తెలుగు ఏ ఛానల్ అయినా చూసుకోండి. ప్యూర్ మ్యాథమెటిక్స్, అడ్వాన్స్డ్ మ్యాథ్స్ వీడియోస్ మీకు ఒక్కటి కూడా దొరకవు. ఎందుకంటే ఎవరు చెప్పరు కూడా అడ్వాన్స్డ్ మ్యాథ్స్ యూట్యూబ్లో. ఓకే, సో ఇక్కడ మీరు ఈ యొక్క ఆపర్చునిటీని బాగా యూజ్ చేసుకోండి. వీడియోని సేవ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పండి. క్లియర్? సో నెక్స్ట్ ప్రాపర్టీ డిస్కస్ చేద్దాం. ఏమంటుంది? ప్రాపర్టీ 2, ధర్మం 2. ఏమంటుంది ఇక్కడ? ఫస్ట్ ఈ ప్రాపర్టీ గురించి చెప్తాను మీకు. సో ఈ ప్రాపర్టీ గురించి ఏం చెప్తానంటే చూడండి, ప్రాపర్టీ 2 మనకి ఏం చెప్తుందంటే, ఒక త్రిభుజంలో 2 భుజాలు సమానము అయితే, ఒక త్రిభుజంలో 2 భుజాలు సమానం అయితే ఏ బి సి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏబి అనేది ఏసి అనేది 2 ఈక్వల్గా తీసుకుంటాను. ఎప్పుడైనా సరే ఏబి అనేది ఏసీకి ఈక్వల్ అవుతే ఖచ్చితంగా ఇక్కడ బి ఉంది, ఇక్కడ సి ఉంది కదా, వాటి దగ్గర ఉండే యాంగిల్స్
ఖచ్చితంగా ఈక్వల్ ఉంటాయి. సో ఈ యాంగిల్ ఎంత ఉంటుందో x డిగ్రీ అనుకుంటే ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. ఓకే, మీరు ఇది మైండ్లో పెట్టుకోవాలి నాన్న. సో దీన్ని మనం ఏమంటాం, రెండు భుజాలు సేమ్ ఉండే దాని గురించి మనం ఏమంటాం, ఐసోస్లస్ త్రిభుజం అంటాం. సో అది మీకు ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వచ్చేది మీకు త్రిభుజాల రకాలు వస్తుంది. నెక్స్ట్ వీడియో మీకు అప్లోడ్ చేస్తాను. ఓకే, అక్కడ మీకు అన్ని భుజాలు సమానంగా ఉంటే ఏమంటాము, దానిపైన ప్రాబ్లమ్స్. రెండు భుజాలు సమానంగా ఉంటే ఏమంటాము, దానిపైన క్వశ్చన్స్. తర్వాత మూడు భుజాలు డిఫరెంట్గా ఉంటే త్రీ సైడ్స్ డిఫరెంట్ ఉంటే దాని ఏమంటాము, దానిపైన ప్రాబ్లమ్స్. సో వివిధ రకాలమైన ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయబోతున్నాము. సో ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీ మీరు మిస్ చేసుకోకండి. ఓకే, ఈ ప్రాపర్టీ ఓకే కదా. సో ఇప్పుడు దీనిపైన చూడండి క్వశ్చన్ ఏ విధంగా అడుగుతున్నాడు. దీనిపైన క్వశ్చన్ చూడండి ఎట్లా అడుగుతున్నాడు. ఇన్ ఎ ట్రయాంగిల్ ఏబిసి. సో ట్రయాంగిల్ ఏబిసిలో ఏబి ఈక్వల్ టు ఏసీ అంటున్నాడు నాన్న, ఇంతకుముందు చెప్పినట్టే. ఇది ఈక్వల్ అంటున్నాడు. యాంగిల్ ఏ ఈక్వల్ టు 80, ఇది 80 degrees నాన్న, ఇది 80 degrees అంటున్నాడు. మరి అక్కడ ఏం ఫైండ్ చేయమంటాడు, దెన్ ఫైండ్ యాంగిల్ బి అంటున్నాను. చూడండి నాన్న, ఇక్కడ ఇది ఎంత ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది నాన్న. ఓకే, అంటే నేను ఇది ఎక్స్ అనుకుంటే ఇది కూడా ఎక్స్ అవుతుంది నాన్న. సో మరి అన్నిట్లో త్రిభుజంలో అన్ని యాంగిల్స్ని కూడితే ఎంత రావాలి, 180 రావాలి. మరి ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎంత నాన్న, 2x ప్లస్ 80 ఉంది, ప్లస్ 80 ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న, 180 degrees. మరి 80 అటు సైడ్ పోతే -80. సో 2x ఈజ్ ఈక్వల్ టు 100 నాన్న. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న, 50 degrees. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 50 degrees. సో ఇది 50, ఇది 50. ఇప్పుడు చూడండి, ఇక్కడ 50, ఇక్కడ 50, 100, ఇది 80, 180 అయిందా లేదా. సో దేర్ ఫర్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. మరి ఇప్పుడు ఇలా చేయకుండా మీకు ఈ ప్రాపర్టీ మీకు ముందే తెలిసి ఉంటే, బాగా పర్ఫెక్ట్ అయ్యి ఉంటే, తెలియని వాళ్ళు ఇప్పుడు నేర్చుకున్నారు కదా. సింపుల్, మీరు ఏం చేయాలి అంటే, ఇప్పుడు రెండు సైడ్స్ ఈక్వల్ అన్నాడు, ఇది ఈక్వల్ ఉండాలి. సో ఇక్కడ 80 ఉంది, మొత్తం 180 ఉంటుంది. ఈ 80కి ఇక్కడ ఎంత, 80కి ఇంకా ఎంత యాడ్ చేస్తే మనకు 180 వస్తుంది, 100. మరి 100 అనేది 100లో ఇక్కడ కొద్దిగా పెట్టాలి. ఎట్లా పెట్టాలి, సేమ్ పెట్టాలి. సో 100లో అట్లా ఎలా అరేంజ్ చేయొచ్చు, 50 తప్ప ఇంకా పాసిబిలిటీ ఉందా, లేదు కదా. సో ఇక్కడ 50 పెట్టాలి, ఇక్కడ 50 పెట్టాలి, అప్పుడు మొత్తం 100 అవుతుంది, ప్లస్ 80 180 అవుతుంది. ఆ విధంగా మీరు పెన్ను పేపర్ లేకుండా కూడా చేయొచ్చు. ఎప్పుడు చేస్తారు, ఈ కాన్సెప్ట్ తెలిసిన తర్వాత. లైక్ కొట్టి వీడియోకి హైప్ చేయండి అన్న. నెక్స్ట్ ప్రాపర్టీ డిస్కస్ చేద్దాం మనము. సో ప్రాపర్టీ 3 ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. ప్రాపర్టీ 3, ద రేషియో ఆఫ్ ద యాంగిల్స్, యాంగిల్ P, యాంగిల్ Q, యాంగిల్ R ఆఫ్ ట్రయాంగిల్ PQR ఈస్ 2:4:9. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ అంటుండు. సో త్రిభుజం PQRలో యాంగిల్ PQ మరియు R కోణాల నిష్పత్తి 2:4:9 అయితే క్రింది వాటిలో ఏది సరైనది అంటున్నాడు. సో ఈ ప్రాపర్టీ నేను మీకు చెప్తాను చూడండి. సింపుల్ ప్రాపర్టీ అన్న, బేసిక్ ప్రాపర్టీ. ఏంది ప్రాపర్టీ అంటే, సో ఫస్ట్ మనము ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. సో ఏ ట్రయాంగిల్ తీసుకుందాము అంటే, అన్ని సైడ్స్ డిఫరెంట్గా ఉండాలి. సో ఇక్కడ ఏమైనా పాసిబిలిటీ ఉందా, సో అన్ని ట్రయాంగిల్స్ డిఫరెంట్గా ఏమీ లేదు. సో నార్మల్గా ఒక ట్రయాంగిల్ తీసుకుంటాను నేను. ఓకే, నార్మల్గా ఒక ట్రయాంగిల్ తీసుకుందాము, ఒక త్రిభుజాన్ని తీసుకుందాము. నేను ఏం చేస్తాను అన్న అంటే, ఇది ఏ, ఇది బి, ఇది సి తీసుకుంటాను. చూడండి, ఇక్కడ ఎప్పుడైనా సరే ఇక్కడ నేను 60 degrees తీసుకుంటా. ఓకే, ఇక్కడ నేను 70 తీసుకుంటా, ఇక్కడ నేను 50 తీసుకుంటా. ఇప్పుడు 3 కలిపితే 180 అవుతాయి కదా. ఇప్పుడు మీరు ఎప్పుడైనా గమనించండి, ఏదైతే యాంగిల్ పెద్దగా ఉందో దాని ఎదురుగా ఉండే భుజం ఏముంది, ఏసీ. అదే ఈ మూడింట్లో పెద్ద భుజం అవుతుంది, పెద్ద సైడ్ అవుతుంది. క్లియర్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఈ రెండింటి మధ్యలో యాంగిల్ 30 ఉందనుకోండి. ఓకే, అప్పుడు దీని లెంత్ ఎంత ఉంటుంది, 2 ఉంటుంది అనుకోండి. తర్వాత ఈ రెండింటి మధ్యలో యాంగిల్ పెరిగిందంటే ఏమవుతుంది, ఇట్లా అవుతుంది అది. సో ఇప్పుడు నేను 60 చేసిన దాన్ని, 60 చేస్తే ఏమవుతుంది, ఈ లెంత్ 2 కాస్త 2 కంటే ఎక్కువ పెరుగుతుంది. సో ఈ లెంత్ అనేది గ్రేటర్ దెన్ 2 అవుతుంది. అప్పుడు అంటే యాంగిల్ పెరిగే కొద్దీ ఇక్కడ డిస్టెన్స్ పెరుగుతుంది వాటి మధ్యలో. ఆ రెండింటిని జాయిన్ చేస్తే అదొక సైడ్ అవుతుంది. సో అది ఖచ్చితంగా పెద్దగా ఉంటుంది. సో యాంగిల్ పెరిగితే దానికి ఎదురుగా ఉండే భుజం యొక్క సైజు కూడా, లెంత్ కూడా పెరుగుతుంది. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది, ఈ మూడిట్లో ఇప్పుడు ఏది పెద్ద భుజం, ఏదైతే ఈ 70 degrees పెద్ద కోణం ఉందో, బిగ్గెస్ట్ యాంగిల్ ఉందో, దానికి ఎదురుగా ఏముంది, ఏసీ ఉంది. సో ఏసీ అనేది ఖచ్చితంగా మనకు ఈజ్ గ్రేటర్ దెన్, తర్వాత నెక్స్ట్ పెద్దది ఏముంది,
వాట్ ఈస్ ద విచ్ వన్ ఇస్ ద బిగ్గెస్ట్ సెకండ్ బిగ్గెస్ట్ యాంగిల్, ఏది పెద్ద తర్వాత 60, 60కి ఎదురుగా ఏముంది బీసీ ఉంది. సో బీసీ అనేది తర్వాత పెద్దది, తర్వాత బీసీ అనేది దేనికి గ్రేటరు, ఏది చిన్న ఉంది 50 అనేది కోణం చిన్నగా ఉంది, దానికి ఎదురుగా ఉండే ఏబి అనేది అన్నిటికంటే చిన్నగా ఉన్నట్టు ఏబి. అర్థమైందా? సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ నాన్న. రివర్స్ కూడా పాసిబుల్ అవుతుంది. ఏంది సార్ రివర్స్ అంటారా? ఏదైతే భుజం పెద్ద ఉందో దానికి ఎదురుగా ఉండే కోణం పెద్దగా ఉంటుంది, అట్లా కూడా పాసిబిలిటీ. అంటే ఇప్పుడు ఏసీకి ఎదురు ఏముంది యాంగిల్ బి ఉంది, అది ఎప్పుడైనా సరే బీసీ కంటే పెద్దగా ఉంటుంది. బీసీ ఏముంది బీసీ ఇది ఉంది, బీసీకి ఎదురుగా 60 ఉంది యాంగిల్ ఏ. సో యాంగిల్ ఏ గ్రేటర్ దెన్ యాంగిల్ సి. అర్థమైందా నాన్న? సో దిస్ ఈస్ ద ప్రాపర్టీ నాన్న. ఇది మీరు గమనించాలి. ఇలాంటి మీకు ఎవరు చెప్పరు కూడా, సబ్జెక్టు ఇలాంటి సబ్జెక్ట్ మీకు ఎవరు చెప్పరు. ఓకే. సో ఇప్పుడు క్వశ్చన్ చూడండి, ఏమంటుంది చూడండి. సో పీక్యూఆర్ ఉంది అంటున్నాడు. ఓకే. సో యాంగిల్ పి అనేది 2 అంటే 2x అవుతుంది ఇది రేషియో. తర్వాత యాంగిల్ క్యూ అనేది 4, ఇది 4x అవుతుంది. తర్వాత యాంగిల్ ఆర్ అనేది ఏమంటున్నాడు 9x అంటున్నాడు. మరి ఇది గమనిస్తే ఇక్కడ ఇందులో ఏది ట్రూ అంటుండు, ఏది నిజం చూడండి. ఇక్కడ 9x ఉంది, 9x అనేది ఎప్పుడైనా సరే పెద్దది కదా, 9x అనేది పెద్దది కాబట్టి పీక్యూ అన్నిటికంటే పెద్దది. తర్వాత 4x పెద్దది అంటే పిఆర్ నెక్స్ట్. తర్వాత సో అది అందరికంటే చిన్నది 2x ఆపోజిట్ ఏముంది క్యూఆర్ ఆపోజిట్ ఉంది. సో ఈ కండిషన్ ఉండాలి, లేకపోతే రివర్స్. క్యూఆర్ అనేది అన్నిటికంటే చిన్నది, తర్వాత పిఆర్ మిడిల్లో ఉంది, పిఆర్ ఈస్ లెస్ దెన్ పీక్యూ. గ్రేటర్ దెన్ ఉంటే ఇది కరెక్ట్ ఆప్షన్లో, లెస్ దెన్ ఉంటే ఇది కరెక్ట్. చూడండి పీక్యూ పిఆర్ క్యూఆర్, పీక్యూ పిఆర్ క్యూఆర్ గ్రేటర్ ఉంది. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ ఆప్షన్ ఉన్న కూడా కరెక్ట్ అవుతుంది. ఈ ఆప్షన్ ఉందో చూడండి క్యూఆర్ పిఆర్ పీక్యూ, క్యూఆర్తో ఇక్కడే స్టార్ట్ అవుతుంది, క్యూఆర్ పిఆర్ పీక్యూ, కానీ గ్రేటర్ ఉంది కానీ లెస్ ఉండాలి. సో ఆప్షన్ బి ఒకటే కరెక్ట్ మనకు. క్లియర్ నాన్న? సో ఈ విధంగా మీరు సాల్వ్ చేసుకోవాలి. సో నేను చెప్పేటివన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే నాన్న. ఓకే, అందులో డౌట్ పెట్టుకోకండి. సో నెక్స్ట్ ప్రాపర్టీ ఏం చెప్తున్నాడు చూడండి, ప్రాపర్టీ 4 ధర్మం 4. క్వశ్చన్ చదువుదాం, దాని తర్వాత మీకు కాన్సెప్ట్ చెప్తాను. ఓకే. సో లైక్ పెట్టి ప్లీజ్ వీడియోని హైప్ చేయండి. కామెంట్ బాక్స్లో హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. ద సైడ్ పిఆర్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ పీక్యూఆర్ ఈస్ ఎక్స్టెండెడ్ టు ఎస్ such that QR equal to RS. If angle PRQ equal to 86 degrees, then find the value of angle PSQ. ట్రయాంగిల్ PQR లో PR భుజాన్ని S వరకు పొడిగించారు, అలా QR అనేది RSకి సమానం. సో యాంగిల్ PRQ అనే కోణం 86 డిగ్రీలు అయితే యాంగిల్ PSQ విలువను కనుగొనండి అంటున్నాడు. చూడండి అన్న, దీని ప్రాపర్టీ నేను మీకు చెప్తాను. ఏమంటుంది ఇక్కడ ప్రాపర్టీ అంటే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలి ఇక్కడ. సో మళ్ళీ ఒక త్రిభుజం తీసుకుందాం, వెరీ ఇంపార్టెంట్ అన్న, ఎగ్జామ్లో డైరెక్ట్ వచ్చే క్వశ్చన్స్ కూడా ఉంటాయి మీకు. ఓకే, ఒక త్రిభుజం ఉంది. ఓకే, ఈ త్రిభుజానికి నేను పేరు పెడతా ఏ బి సి. నేనేం చేస్తాను అంటే ఈ యొక్క బీసీ ఉందా, ఈ బీసీ భుజాన్ని నేను ఇట్లా పొడిగిస్తాను, ఎక్స్టెండ్ చేస్తాను. ఇంగ్లీష్లో ఎక్స్టెండ్ అంటారు, నేను డి అని పెడతాను ఇక్కడ. ఓకే, ట్రయాంగిల్కి లోపల 3 కోణాలు ఉన్నాయి, యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి. అండ్ ఇక్కడ ఒక బయటి కోణం కూడా ఏర్పడ్డది. ఇప్పుడు మనం దీన్ని ఏం రాయొచ్చు నాన్న, యాంగిల్ ఏని మనం ఎప్పుడైనా సరే బిఏకి సిఏకి ఏ దగ్గర ఉంది మధ్యలో కదా, అంటే బి, యాంగిల్ బి ఏ సి అంటాం దాన్ని. దీని ఏమంటాం నాన్న, ఏబికి సిబికి మధ్యలో ఉంది, బి దగ్గర ఉంది. సో యాంగిల్ ఏబి బిసి. తర్వాత దీని ఏం రాయొచ్చు మనం యాంగిల్లో, యాంగిల్ ఏసిబి రాయొచ్చు. మరి దీని ఏం రాయొచ్చు బయట దాని, ఆ బయట దేని మధ్యలో ఉంది, ఏసీ అనే భుజం సిడి అనే భుజం మధ్యలో సి దగ్గర ఉంది. సో సి మిడిల్ ఉండాలి, ఏ ఇటు ఉండాలి, డి ఇటు ఉండాలి. సో కోణం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మిడిల్లో ఉంటుంది అది ఖచ్చితంగా. క్లియర్ నాన్న? ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాపర్టీ ఏం చెప్తుంది మనకంటే, ఇక్కడ ఎప్పుడైనా సరే ఈ బయటది ఉంది యాంగిల్, ఈ బయట యాంగిల్ దేనికి సమానం అవుతుందో తెలుసా, దేనికి ఈక్వల్ అవుతుందో తెలుసా, దీనికి టచ్ అయి ఉండే కోణం కాకుండా, దాని వెనకాలే ఉండే కోణం కాకుండా ఆపోజిట్గా ఈ 2 ఉన్నాయి కదా నాన్న, ఆ 2 ఒక్క
సమ్ముకు ఈక్వల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు రాస్తాను చూడండి. ఇక్కడ నేను ఏమనుకుంటానంటే ఇక్కడ ఇది ఎక్స్ అనుకుంటా, ఇది వై అనుకుంటా. సో ఇప్పుడు నేను ఇదేమనుకుంటా, జెడ్ అనుకుంటా. బయటది మనం పి అనుకుందాం. ఇప్పుడు బయటది పి ఉంది అంటే ఎక్స్టర్నల్ యాంగిల్. అది దేనికి సమానం అవుతుంది? దానికి ఆపోజిట్ గా రెండు ఉన్నాయి కదా, ఆ రెండింటి యొక్క అడిషన్ కి సమ్కి ఈక్వల్ అవుతుంది, కూడాలి దాన్ని. సో దేర్ ఫర్ ప్రాపర్టీ ఏం చెప్తుంది? యాంగిల్ పి, సో యాంగిల్ పి డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డిగ్రీ ప్లస్ వై డిగ్రీ. అంటే దీన్ని మనం స్టేట్మెంట్ లాగా ఎలా రాస్తాము అంటే సమ్ ఆఫ్ టూ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ఆపోజిట్ ఎక్స్టీరియర్ యాంగిల్. ఇది మీరు ఇంగ్లీష్లో రాసుకోవాలి. ఓకేనా? క్లియర్? ఒకవేళ సార్ ఇప్పుడు మీరు ఇక్కడ తీసుకున్నారు, నేనేం చేస్తానంటే సార్ గమనించండి, సేమ్ అదే త్రిభుజం ఉంటుంది. నేను ఇప్పుడు దీన్ని ఎక్స్టెండ్ చేస్తా సార్, దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేస్తా. దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేద్దాం. అప్పుడు ఇక్కడ బయట ఒకటి ఫామ్ అయింది కదా సార్, మరి ఇది పి అవుతే ఇది మళ్ళీ ఇక్కడ దీనికి కాకుండా దీనికి ఇది నేను వై, ఇది ఎక్స్ అనుకుంటే, మరి ఇది బయట ఉంది, ఈ బయట దానికి రెండు ఆపోజిట్ వై ఎక్స్ ఉంది సార్, మరి దీనికి సమానం అవుతుంది అంటే 100% అవుతుంది. ఇదే ప్రాపర్టీ కదా అక్కడ చెప్పేది, ఇదే ప్రాపర్టీ కదా. ఇప్పుడు అక్కడ పి బయట ఉంది, దానికి ఆపోజిట్ రెండు కోణాలకు సమానం. క్లియర్? సో ఇప్పుడు దీనిపైన క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. చూడండి ఏమంటున్నాడు. పిక్యూఆర్ అనే ఒక త్రిభుజం ఉంది. పిక్యూఆర్, ఓకే. సైడ్ పిఆర్ అనేది ఎక్స్టెండెడ్ టు ఎస్ అన్నాడు. పిఆర్ అంటే ఇదే కదా, ఈ పిఆర్ అనేది ఎస్ వరకు ఎక్స్టెండ్ చేసిండు. ఇందులో ఈ క్యూఆర్ అనేది ఆర్ఎస్కి ఈక్వల్ అంటున్నాడు. ఓకే, ఈ రెండు ఈక్వల్ అంటుండు. ఈ భుజం ఇక్కడ మనకు ఆర్ ఉంది కదా, ఇది ఆర్. పిఆర్కి ఈక్వల్ టు 86 డిగ్రీ. పిఆర్క్యూ ఇది 86 degrees. Then find the value of PSQ. PSQ చూడండి, ఇది అడుగుతున్నాడు మనకు. ఓకే, ఇది PSQ అంటే ఈ యాంగిల్ అడుగుతున్నాడు. మీరు బాగా గమనించండి, నన్ను ఏం చెప్పాను, ఆర్ఎస్ క్యూఎస్ ఈక్వల్. చూడండి ఈ యొక్క పార్ట్ ఉందా, ఈ పార్ట్లో ఈ సైడ్ ఈక్వల్ ఉంటే దానికి ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయని చెప్పాను ఇంతకుముందు ప్రాపర్టీ 2లో నేర్చుకున్నాము. సో ఇది ఎక్స్ ఉంటే ఇది కూడా ఎక్స్ ఉంటుంది, ఎందుకంటే ఇది ఒక త్రిభుజం కదా నాన్న. కలర్ చేంజ్ చేస్తున్నా చూడండి. ఈ క్యూఆర్ అనేది ఆర్ఎస్కి ఈక్వల్ అన్నాడు, ఈ రెండు ఈక్వల్. మరి ఇది ఒక త్రిభుజం అవుతుంది కదా, అప్పుడు ఈ యాంగిల్ అనేది ఖచ్చితంగా ఈ యాంగిల్ ఈక్వల్ ఉంటుంది. సో మనం ఒకటి ఫైండ్ చేయాలి. ఇప్పుడు మనకు దానికోసం ఈ యాంగిల్ ఇచ్చిండు కదా. ఇప్పుడు మీరు గమనించండి నాన్న, జస్ట్ ఇప్పుడు నేను ఒక కలర్ తీసుకొని డ్రా చేస్తాను చూడండి. జస్ట్ ఈ బ్లూ కలర్ గమనించండి, మీరు జస్ట్ ఈ బ్లూ కలర్ గమనించండి. ఈ డయాగ్రామ్, ఇది ఒక త్రిభుజం, ఈ సైడ్ ఎక్స్టెన్షన్ తీసుకోండి, ఇదే గమనించండి. ఇది ఇప్పుడు బయట ఉంది, ఈ త్రిభుజానికి ఇది ఈ యాంగిల్ 86 అనేది బయట ఉంది. మరి బయట ఉన్న దానికి లోపల ఆపోజిట్ ఏమేమి ఉన్నాయి, ఇది ఎక్సే, ఇది ఎక్సే, అంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎంత, 2x. సో 2x ఈక్వల్ టు బయట దానికి ఈక్వల్ కదా ఇంతకుముందు నేర్చుకున్న ప్రాపర్టీ. సో 2 1s 2 4s 2 3s. సో x ఈక్వల్ టు 43. సో ఇక్కడ 43 ఉంటుంది, ఇక్కడ 43 ఉంటుంది. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. దీన్ని ఇంకో విధంగా కూడా సాల్వ్ చేయొచ్చు. ఎలా సార్ అంటారా, మీరు ఆల్రెడీ డే 1 వీడియోలో ప్యూర్ మ్యాథ్స్ ఛాంపియన్ సిరీస్లో డే 1 లైన్స్ అండ్ యాంగిల్స్, రేఖలు కోణాల చాప్టర్లో మీరు ఒకటి నేర్చుకునే ఉన్నారు. ఏంది సార్, ఇలా స్ట్రైట్ లైన్ ఉండి, స్ట్రైట్ లైన్ మీద ఒక లైన్ ఉంటే, ఒక స్ట్రైట్ లైన్ పైన మొత్తం 180 ఉంటుంది. సో ఇక్కడ ఎక్స్ వై ఉంటే సార్, ఈ ఎక్స్ వై కలిపితే మనకు మొత్తం 180 రావాలి. అది మీరు నేర్చుకున్నారు. సో మరి మీరు పార్ట్ గమనించండి, ఇదేంటి నాన్న, ఇది స్ట్రైట్ లైన్, కదా నాన్న. మరి ఇది 86 ఉంది, ఆ స్ట్రైట్ లైన్ పైన ఇది ఉంది కదా, ఇది 86 ఉంది. మరి ఇది ఎంత ఉండాలి, 180లో 86 తీసేయాలి కదా. సో 180లో 86 తీసేసి ఎంత, 94. సో ఇది 94 ఉంటుంది, ఇది 94, ఇది 86, రెండు కలిపితే ఎంత, 180. మరి సార్
ఇది 94 ఉంది ఈ త్రిభుజంలో, ఈ త్రిభుజంలో ఇది 94 ఉంది సార్, మీరు అన్నట్టు 94 ఉంది. మరి ఇది కలిపితే, ఈ 3 కలిపితే 180 రావాలి ఒక త్రిభుజంలో. మరి 43 ఇది సారీ, ఇక్కడ 94 ఉంది, మరి ఇక్కడ ఎంత ఉంటే మనకు 180 అవుతుంది చూడండి ఒకసారి. 94 ఉంది లోపల, ఈ 94కి మనం ఎంత కలపాలి? 180 కావాలి అంటే 86 కలపాలి. ఈ 86 కలపాలి. ఈ 86 అనేది ఇక్కడ సగం సగం పెట్టాలి. ఎట్లా పెడతావు సగం సగము? ఇది 43, ఇది 43, మరి ఖచ్చితంగా అప్పుడు ఇది 43 అవుతుంది కదా. సో ఈ విధంగా కూడా మీరు సాల్వ్ చేసుకోవచ్చు. క్లియర్ అన్న? అర్థం కాకపోతే కమెంట్ బాక్స్లో చెప్పండి, నెక్స్ట్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది వెరీ ఈజీ, అర్థం కాకపోవడానికి ఏం లేదు అక్కడ. ఓకే, సో నెక్స్ట్ ప్రాపర్టీ చూడండి, ప్రాపర్టీ 5, ధర్మం 5 ఏమంటుంది చూడండి ఒకసారి. ఏబిసిలో యాంగిల్ బి 72 డిగ్రీలు మరియు యాంగిల్ సి 44 డిగ్రీలు బీసీ భుజాన్ని డి వరకు పొడిగించారు. అప్పుడు యాంగిల్ బి మరియు యాంగిల్ ఏసిడి కోణాల కండకాలు ఈ వద్ద కలుస్తాయి. యాంగిల్ బిఈసి కొలత ఎంత? మంచి క్వశ్చన్, మంచి ప్రాపర్టీ, వెరీ ఇంపార్టెంట్ కూడా. ఈ ప్రాపర్టీ తెలియక ముందు ఈ క్వశ్చన్ మీకు టఫ్, తెలిసిన తర్వాత డెడ్ ఈజీ. ఓకే, in a triangle ABC, angle B is 72 degrees, angle C equal to 44 degrees, side BC is produced to D, then bisectors of angle B and angle ACD meet at E. What is the measure of angle BEC అంటుండు. ప్రాపర్టీ చూడండి, డయాగ్రామ్ డ్రా చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఏమంటుంది చూడండి ఒకసారి. ఇది ఒక త్రిభుజం ఉంది, ఈ త్రిభుజం ఇది ఏ, ఇది బి, ఇది సి. సో బీసీ అనే సైడ్ని డి వరకు పొడిగించిండు. అప్పుడు యాంగిల్ ఏ యాంగిల్ బి ఉంది కదా ఇక్కడ. ఈ యాంగిల్ బి యొక్క సమద్విఖండన రేఖ అంటే ఏందో తెలుసా? తెలుగులో అంటారు, ఇంగ్లీష్లో యాంగిల్ బైసెక్టర్ అంటారు. అంటే ఒక యాంగిల్ని, ఒక లైన్, ఒక రేఖ 2 ఈక్వల్ భాగాలుగా కట్ చేసుకుంటూ వెళ్తే దాన్ని మనం ఏమంటాం? అంతర సమద్విఖండన రేఖ అని అంటాం. ఓకే, తెలుగులో. ఓకే, ఏమైనా మిస్టేక్ చెప్పుంటే సారీ క్షమించండి, నేను మీకోసం ట్రై చేస్తున్న తెలుగులో చెప్పడానికి. ఈ యాంగిల్ బిని 2 ఈక్వల్ భాగాలుగా ఇక్కడ నుంచి ఒక లైన్ డివైడ్ చేసుకుంటూ ఇలా రాస్తాను. అప్పుడు ఇది ఎంత ఉంటుందో ఇది కూడా గంతే ఉంటుంది, ఎందుకంటే 2 ఈక్వల్ భాగాలుగా డివైడ్ చేస్తుంది. దాన్ని మనం యాంగిల్ బైసెక్టర్ అంటాం, తెలుగులో సమద్విఖండన రేఖ అంటాం. ఓకే, అదే విధంగా ఇక్కడ కూడా బయట ఒక యాంగిల్ ఫామ్ అయింది కదా, దీన్ని కూడా 2 ఈక్వల్ భాగాలుగా డివైడ్ చేసుకుంటూ ఇంకో లైన్ డ్రా చేయండి. అప్పుడు 2 పోయి ఇక్కడ ఖండిస్తున్నాయి కదా, ఇక్కడ ఖండించిన దాన్ని నేను ఏమనుకుంటానంటే పి అనుకుంటాను. ఓకే, అప్పుడు ఇక్కడ ఎంతైతే యాంగిల్ ఉందో, ఇక్కడ యాంగిల్ ఏ ఉంది కదా, ఇది యాంగిల్ ఏ కదా, దీనికంటే అది సగం ఉంటుంది ఎగ్జాక్ట్గా, యాంగిల్ a/2. సో దట్ ఈస్ ద ప్రాపర్టీ హియర్. ఓకే, సో దీన్ని మనం ఏమంటాం? దీని యాంగిల్ బైసెక్టర్, యాంగిల్ బైసెక్టర్, తెలుగులో సమద్విఖండన రేఖ, షార్ట్కట్. ఓకే, సో దీన్ని కూడా మనం బాహ్య సమద్విఖండన రేఖ, ఎందుకంటే అవుటర్ యాంగిల్ని, బయట యాంగిల్ని డివైడ్ చేస్తుంది, ఇది లోపల యాంగిల్ని డివైడ్ చేస్తుంది కాబట్టి అంతర. ఓకే, సో ఇక్కడ ఈ ప్రాపర్టీ మీకు అర్థమైంది కదా, ఇక్కడ ఎంత అయితే ఉంటుందో దానికి సగం ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి మీరు, ఏమంటున్నాడు? ఓకే, ఒక ట్రయాంగిల్ ఉంది, ఇది ఏ, ఇది బి, ఇది సి. ఓకే నాన్న, సైడ్ బీసీ ప్రొడ్యూస్డ్ టు డి, ఇది డి వరకు ప్రొడ్యూస్ చేసిన ఇట్లా. ఓకే, దెన్ బైసెక్టర్స్ ఆఫ్ యాంగిల్ బి యొక్క బైసెక్టర్ అంటున్నాడు, అండ్ ఏసీడీ యొక్క బైసెక్టర్, ఏసీడీ అంటే ఇదే కదా, దీని యొక్క బైసెక్టర్ ఇలా వెళ్ళి మీట్ అవుతున్నాయి ఇక్కడ, మీట్ అట్ ఈ అంటున్నాడు, మీట్ అట్ ఈ. వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ యాంగిల్ బిఈసి అంటే ఏంది? బిఈసి అంటే ఈ యాంగిల్ అడుగుతున్నాడు. మనకు దానికోసం ఏమి ఇచ్చిండు ఇక్కడ? యాంగిల్ బి అనేది 72 ఇచ్చిండు. ఇది మనకు మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఇచ్చిండు? కలర్ చేంజ్ చేస్తున్నా చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఇచ్చింది 72. ఓకే, ఇంకేమైనా ఇచ్చిండా మనకు? యాంగిల్ సి 44.
ఈ యాంగిల్ సి 44 ఇచ్చిండు. సో మీరు ఈ యొక్క త్రిభుజం గమనించండి, ఏబిసి యొక్క త్రిభుజంలో 3 కోణాలు కలిపితే 180 రావాలి. మనకి 2 కోణాలు ఇచ్చిండు, ఇది 72, ఇది 44 ఇచ్చిండు. మరి ఇది ఎంత ఉండాలి? 72 + 44 ఎంత నాన్న? 70 + 40 ఎంత? 110. 110 + 6 116, 116. 2 కలిపితే 116. మరి ఇక్కడ ఎంత ఉంటే 180 అవుతుంది? 116 అంటే 64. సో ఇది 64. మరి ఇక్కడ ఎంత ఉంటుందో ఇక్కడ దీనికంటే సగం ఉంటుంది. 64/2 32 degrees. సో దేర్ ఫోర్ ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ, 5th ప్రాపర్టీ. క్లియర్? సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో ప్రాపర్టీ నెంబర్ 6, 6th ధర్మం ఒకసారి చూడండి ఏమంటున్నాడు. ఒకసారి క్వశ్చన్ చదివిన తర్వాత మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు ఎవరైనా లైక్ కొట్టాలంటే లైక్ కొట్టండి నాన్న. అండ్ మీకు మన ప్యూర్ మ్యాథ్స్ కోర్స్ కావాలి అంటే మనకు వైట్ బోర్డ్ ఎక్స్ప్లెనేషన్ అవైలబుల్గా ఉంది. సో కేవలం మీకు 499 రూపీస్కి లైఫ్ టైం పర్మనెంట్, లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నాము. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక ప్రాపర్టీ పైన ఒకటే క్వశ్చన్ చెప్తున్నా, అక్కడ మీకు చాలా క్వశ్చన్స్ ఉంటాయి, రకరకాల క్వశ్చన్స్. సో ఖచ్చితంగా మీరు కొనే ప్రయత్నం చేయండి, ఓకేనా? సో ఎట్లా కొనాలి సార్ అనొచ్చు మీరు. ఇక్కడ ఒక నెంబర్ రాస్తున్నా, 6301864794. ఈ నెంబర్కి మీరు ప్యూర్ మ్యాథ్స్ అని మెసేజ్ చేస్తే మీకు డెమో వీడియోస్ పెడతాము. డెమో వీడియోస్తో పాటు పేమెంట్ నెంబర్స్ కూడా ఉంటాయి. మన దగ్గర ఎలాంటి యాప్ లేదు, బట్ గూగుల్ డ్రైవ్లో మన వీడియోస్ అప్లోడ్ చేశాము. వన్స్ మీరు డెమో చూసిన తర్వాత మీకు నచ్చిన తర్వాత మీరు పేమెంట్ చేసిన తర్వాత మేము మీ మెయిల్ ఐడికి మా గూగుల్ డ్రైవ్ ఫోల్డర్కి యాక్సెస్ ఇస్తాము, లైఫ్ టైం వ్యాలిడిటీ. క్లియర్ నాన్న? సో వెంటనే మెసేజ్ చేసి కోర్స్ కొనే ప్రయత్నం చేయండి, ఓకే? సో ఇప్పుడు చూద్దాం మనకు ఈ క్వశ్చన్ ఏమంటుంది చూడండి. ద సైడ్ క్యూఆర్ ఆఫ్ ట్రయాంగిల్ PQR ఈస్ ప్రొడ్యూస్డ్ టు ఏ పాయింట్ ఎస్. ఓకే, క్యూఆర్ అనే సైడ్ని ఎస్ వరకు పొడిగించారు. ద బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ P మీట్స్ ద సైడ్ QR అట్ T ఇఫ్ యాంగిల్ PQR ఈక్వల్ టు 30 degrees అండ్ యాంగిల్ PTR ఈక్వల్ 60 degrees, దెన్ ఫైండ్ యాంగిల్ PRS. సో ఇక్కడ ఏమంటుంది చూడండి, ఫస్ట్ మీకు ప్రాపర్టీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనకు ఇక్కడ PQR అంటుండు, ఓకే? క్యూఆర్ అనేది ఎస్ వరకు పొడిగించిండు అంటున్నాడు. క్యూఆర్ అనేది ఎస్ వరకు పొడిగించిండు అంటున్నాడు. ద బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ P అంటే యాంగిల్ P యొక్క సమద్విఖండన అంటుండు. మళ్ళీ అంటే యాంగిల్ Pని 2 విభాగాలుగా డివైడ్ చేసుకుంటూ వచ్చే లైను క్యూఆర్ని ఎక్కడ మీట్ అవుతుంది? T దగ్గర మీట్ అవుతుంది అంటున్నాడు. T దగ్గర మీట్ అవుతుంది అంటున్నాడు. ఇది ఎంత ఉంటుంది? ఇది అంతే ఉంటుంది, ఓకే? ఇఫ్ PQR ఈక్వల్ 30, PQR అంటే ఇది 30 degrees, ఇది 30 degrees. యాంగిల్ PTR ఈక్వల్ 60, PTR అంటే ఇది 60 degrees, ఇది 60 degrees. దెన్ ఫైండ్ ది PRS, PRS ఇది ఫైండ్ చేయమంటున్నాడు. దీన్ని నేను ఎక్స్ అనుకుంటాను. ఇప్పుడు దీని ఒక ప్రూఫ్ చూద్దాం మనం. ప్రూఫ్ ఎలా ఉంటుందంటే చూడండి ఒకసారి. త్రిభుజం డ్రా చేసుకోండి. ఇక్కడ PQR ఇది ఎక్స్టెండ్ చేసిండు ఎస్ వరకు. ఇది నేను ఎక్స్ అనుకుంటాను, ఇది నేను వై అనుకుంటాను, ఇది నేను జెడ్ అనుకుంటాను. ఇదేమవుతుంది? ఇది Pని 2 ఈక్వల్ భాగాలుగా డివైడ్ చేస్తుంది. అంటే ఇది P/2 అవుతుంది, ఇది కూడా P/2 అవుతుంది, ఓకే? ఇప్పుడు నేనేం చేస్తా, నాకు కావాల్సింది ఏంది? ఈ ఎక్స్ కావాలి నాకు కదా, ఆ ఎక్స్ కావాలి. ఆ ఎక్స్ని తీసుకురావడానికి ట్రై చేస్తా. ఫస్ట్ నేనేం చేస్తానంటే ఈ యొక్క త్రిభుజం గమనించండి. ఏంది సార్? ఏ త్రిభుజం? ఈ యొక్క త్రిభుజం గమనించండి. ఫస్ట్ అబ్జర్వ్ దిస్ త్రిభుజం, ఓకే? సో ఇది గమనించండి. ఇది బయట ఉంది దేనికి? ఈ లోపల ఉన్న త్రిభుజానికి. ఈ బయట ఉన్న యాంగిల్ ఎప్పుడైనా సరే మనం ఏం నేర్చుకున్నాం? ఆపోజిట్గా 2 ఉన్నాయి, ఆ రెండింటికి సమానం అవుతుంది, P/2 + Z. నేర్చుకున్నామా లేదా? ఇది కదా, ఇది బయట ఉంది ఈ త్రిభుజానికి, లోపల 2 ఉన్నాయి, ఆ రెండింటికి సమానం అవుతుంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ జస్ట్ అబ్జర్వ్ ఇది. ఇప్పుడు ఈ త్రిభుజం అబ్జర్వ్ చేయండి. ఈ త్రిభుజానికి ఎక్స్ బయట ఉంది, లోపల ఏమున్నాయి? y డిగ్రీ ప్లస్ P/2 ఉంది.
మనకు కావాల్సిన రిలేషను ఎక్స్ వై జెడ్కి కావాలి. సో ఇక్కడ p/2 అనేది ఎలిమినేట్ అయిపోవాలి అంటే ఈ ఈక్వేషన్ మనము మైనస్ చేయాలి. అప్పుడే p/2 మైనస్ p/2 0 అయిపోతుంది. ఓకే, మైనస్ చేయండి. చూడండి ఇక్కడ x డిగ్రీ మైనస్ y డిగ్రీ, x డిగ్రీ మైనస్ y డిగ్రీ చేసామనుకోండి, ఏమవుతుంది అప్పుడు p/2 మైనస్ p/2 0 అయిపోతుంది. అప్పుడు y డిగ్రీ మైనస్ z డిగ్రీ అవుతుంది, y డిగ్రీ మైనస్ z డిగ్రీ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనకి x కావాలి. సో x డిగ్రీ y చూద్దాం. ఇక్కడ నుంచి y తీసుకుందాం, మైనస్ y ఇటు సైడ్ తీసుకురండి, z ఇటు సైడ్ తీసుకురండి. x డిగ్రీ ప్లస్ ఈ మైనస్ z ఇటు సైడ్ వస్తే z డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ y అలానే ఉంది, ఈ మైనస్ y సైడ్ పోతే y ప్లస్ y 2y డిగ్రీస్. సో దేర్ ఫోర్ ఇక్కడ y డిగ్రీ చూద్దాం, y డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు x డిగ్రీ ప్లస్ z డిగ్రీ బై 2. సో రిలేషన్ వచ్చిందా మూడింటికి? సో మూడింటికి రిలేషన్ వచ్చింది. ఈ రిలేషన్ యూజ్ చేసి మనం ఇప్పుడు క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ ఏమంటుంది చూడండి, మనం ఏమనుకున్నాం ఇక్కడ x y z, మనకు రిలేషన్ ఏమొచ్చింది ఇప్పుడు అక్కడ y డిగ్రీ అనేది x డిగ్రీ ఎంత ఉంది అది ఫైండ్ చేయాలి, ప్లస్ z ఎంత ఉంది 30 ఇచ్చిండు, డివైడెడ్ బై 2. ఓకే, మరి y ప్లస్లో 60 ఉంది. సో 60 2 ఇంటూ 60 120 డైరెక్ట్, x డిగ్రీ ప్లస్ 30. దేర్ ఫోర్ x డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 120 మైనస్ 30 ఎంత 90 డిగ్రీస్. సో దేర్ ఫోర్ ఇది 90 అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్ నాన్న? లైక్ కొట్టి వీడియోకి హైప్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఏమంటుంది చూడండి, మంచి ప్రాపర్టీ, 7th ప్రాపర్టీ, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒకసారి చదువుదాం చూడండి ఒకసారి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, ఓకే, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి M and N are points on side BC. BC పైన M అనేది ఒక పాయింట్ ఉంది, N అనేది ఒక పాయింట్ ఉంది, తీసుకుందాం ఇట్లా ఉంది అంటున్నాడు. AM పర్పెండిక్యులర్ టు BC. AM అంటే ఏంది? A నుంచి M కు లైన్ ఖచ్చితంగా BCకి పర్పెండిక్యులర్ ఉందంట, అంటే 90 డిగ్రీస్ ఉంటుంది. క్లియర్? తర్వాత అండ్ AN ఈస్ ద బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ ఏ. చూడండి ఇది వెరీ ఇంపార్టెంట్. AN ఈస్ ద బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ ఏ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటుంది, ఇక్కడ తెలుగులో AN అనేది ఎక్కడ ఉంది? AN చూడండి, AN అనేది యాంగిల్ ఏ యొక్క కోణ సమద్విఖండన రేఖ. ఓకే, సో ఈ యొక్క యాంగిల్ని 2 ఈక్వల్ భాగాలుగా డివైడ్ చేసుకుంటూ వచ్చి ఇది ఎంత ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది. ఓకే, ఇక్కడ డ్రా చేస్తాను చూడండి, ఇది ఎంత ఉందో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది కూడా అంతే ఉంటుంది. ఓకే, సమద్విఖండ రేఖ. ఓకే, ఇది ఎంత ఉందో ఇది అంతే ఉంటుంది. AN AM అర్థమైందా డయాగ్రామ్? ఇప్పుడు ఏం ఫైండ్ చేయమంటున్నాడు? M లైస్ బిట్వీన్ B అండ్ N. M అనేది Bకి Nకి మధ్యలో ఉందంట, బిట్వీన్ అంటున్నాడు, వాటి మధ్యలో ఉంది, ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉందంట లేడు. యాంగిల్ B ఈక్వల్ టు 68, ఇది 68 డిగ్రీస్ అంటున్నాడు యాంగిల్ B. తర్వాత యాంగిల్ C 26, యాంగిల్ C 26 నాన్న. క్లియర్? దెన్ ద మెజర్ ఆఫ్ యాంగిల్ MAN. చూడండి ఎంత మంచి క్వశ్చన్, టఫ్ క్వశ్చన్. MAN అంటే ఈ యాంగిల్ అడుగుతుంది, చిన్నది ఈ మధ్యలో ఈ గ్యాప్లో ఈ యాంగిల్ అడుగుతున్నాడు. సో దీనికి మీకు ప్రూఫ్ ఎలాంటిది అవసరం లేదు. ఇలాంటి క్వశ్చన్ మీకు డైరెక్ట్గా అడిగితే ఒకటే ఆన్సర్ నాన్న, ఈ మధ్యలో ఉన్న యాంగిల్ MAN. ప్రూఫ్ అవసరం లేదు, జస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాపర్టీ అనేది ఇక్కడ ఎందుకు ఇచ్చింది? యాంగిల్ B అనేది యాంగిల్ B మైనస్ యాంగిల్ C మాడ్యులస్ పెట్టుకోండి, ఎందుకంటే నెగిటివ్ నెంబర్ రాకూడదు, బై 2కి ఈక్వల్ అవుతుంది అన్న. దిస్ ఇస్ ద కాన్సెప్ట్, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ప్రూఫ్ మీకు కొద్దిగా పెద్దగా ఉంటుంది, అవసరం లేదు, కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, సో ఇప్పుడు యాంగిల్ B ఎంత? 68 మైనస్ 26 ఎంత? 8 మైనస్ 6 2, 6 మైనస్ 2 4. సో 42/2 ఈజ్ నథింగ్ బట్ 21. సో ఆప్షన్ D ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇది 21 ఉంటుంది మధ్యలో ఆ కోణం అనేది. క్లియర్ నాన్న? సింపుల్ కాన్సెప్ట్. సో ఇక్కడ ఇది వన్ మోర్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ నాన్న. సో ఈ ప్రాపర్టీ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి నోట్బుక్లో నీట్గా రాసుకోండి. సో వీడియోకి లైక్ కొట్టి
హైప్ చేయండి ఇప్పటి వరకు ఎవరైనా కొట్టకపోతే. ఓకే, ఒక త్రిభుజం ఉంది, ఆ త్రిభుజానికి నేను ఇది ఏ, ఇది బి, ఇది సి. క్లియర్? ఏకి ఆపోజిట్ దీని ఒక లెంత్ నేను స్మాల్ ఏ తీసుకుంటాను, బికి ఆపోజిట్ ఉన్న భుజం ఒక పొడవు స్మాల్ బి తీసుకుంటాను, సికి ఆపోజిట్ ఉన్న భుజం ఒక పొడవు నేను స్మాల్ సి తీసుకుంటాను. క్లియర్? ఇప్పుడు ఈ భుజాలు మనకు భుజాల పొడవు ఉన్నాయి కదా, ట్రయాంగిల్స్ యొక్క పొడవులు ఉన్నాయి కదా, ఏమేమి ఉన్నాయి? ఏ కామా బి కామా సి. ఈ మూడు పొడవులు కలిసి ఒక త్రిభుజాన్ని ఏర్పరచాలి అంటే మనకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి, మనకు కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఏంటా ధర్మాలు అంటే, ఇప్పుడు మనకు ఇక్కడ 6 ఉంటాయి నాన్న. ఆ 6 ఏంటంటే ఖచ్చితంగా ఏవైనా రెండు భుజాలు కలిపితే ఖచ్చితంగా మూడో భుజానికంటే పెద్దగా ఉండాలి. సో ఈ రెండు కలిపితే మూడో భుజానికంటే పెద్దగా ఉండాలి. సో తర్వాత ఈ రెండు కూడా కలపవచ్చు. బి ప్లస్ సి అనేది కూడా ఖచ్చితంగా ఏ కంటే ఉండాలి, ఏ ప్లస్ సి అనేది కూడా ఖచ్చితంగా బి కంటే పొడవు ఉండాలి. సో ఫస్ట్ ఈ మూడు కండిషన్స్ సాటిస్ఫై అవుతే త్రిభుజాన్ని ఏర్పరుస్తాయి. అట్ ద సేమ్ టైం ఇంకో మూడు కండిషన్స్ ఏంటంటే, ఏవైనా రెండింటిని మనం మైనస్ చేస్తే, మాడ్ తీసుకోండి, మాడ్ అంటే ఎందుకంటే పాజిటివ్ నెంబర్ రావాలి, మైనస్ చేస్తే ఖచ్చితంగా మూడో దానికంటే చిన్నగా ఉండాలి. ఓకే, సో బి మైనస్ సి చేయండి, ఖచ్చితంగా మూడో దానికంటే చిన్నగా ఉండాలి. తర్వాత ఏం చేస్తాం? ఏ మైనస్ సి చేయండి, ఏ మైనస్ సి చేస్తే ఖచ్చితంగా మూడో దానికంటే చిన్నగా ఉండాలి. సో ఈ కండిషన్ సాటిస్ఫై అవుతానే ఈ మూడు భుజాల పొడవు ఖచ్చితంగా త్రిభుజాన్ని ఏర్పరిచే పాసిబిలిటీ ఉంది, ఖచ్చితంగా త్రిభుజాన్ని ఏర్పరుస్తాయి. క్లియర్ నాన్న? ఓకే, ఇప్పుడు వీటిని యూజ్ చేసి మనము ఆ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. చూడండి ఆ క్వశ్చన్ ఏమంటుంది ఇక్కడ. ఒక త్రిభుజం యొక్క మూడు భుజాల పొడవులు 12, 17 ఎక్స్, 12, 17 ఎక్స్ అంటున్నాడు. ఓకే, ఎక్స్ మనకు తెలీదు. క్రింది వాటిలో ఏది సరైనది? చూడండి, నేను మీకు ఏం చెప్పాను నాన్న, ఖచ్చితంగా మీకు ఏం చెప్పాను? సో కింది వాటిలో ఏది సరైనది అంటే మీ కండిషన్ ఏం చెప్పాను? ఈ రెండింటిని కూడితే థర్డ్ దానికంటే పెద్దగా ఉండాలి. 12 + 17 ఎంత నాన్న? 12 + 17 29. సో 29 అనేది ఖచ్చితంగా గ్రేటర్ దెన్ థర్డ్ సైడ్ ఉండాలి. ఇంకో కండిషన్ ఏంది నాన్న? ఈ రెండు మైనస్ చేస్తే మాడ్ ఆఫ్ 12 మైనస్ 17 ఖచ్చితంగా ఎక్స్ కంటే తక్కువ ఉండాలి. 12 - 17 ఎంత? -5. మాడ్ ఉంది కాబట్టి +5. సో 5 లెస్ దెన్ ఎక్స్. ఇప్పుడు మీరు ఈ రెండు గమనించండి క్లియర్గా, దీన్ని గమనించండి. చూడండి, 29 గ్రేటర్ దెన్ ఎక్స్ అంటే దాని మీనింగ్ ఏంటి? 29 అనేది ఎక్స్ కంటే పెద్దది, అంటే ఎక్స్ విలువలు అన్ని 29 కంటే తక్కువ ఉండాలి కదా. సో దీని మీనింగ్ ఏంటి? మనం ఏం రాసుకోవచ్చు? 29 ఎక్స్ కంటే పెద్దది అంటే ఎక్స్ అనేది 29 కంటే చిన్నది, అంతే కదా. ఎక్స్ అనేది 29 కంటే చిన్నది రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి, 5 అనేది లెస్ దెన్ ఎక్స్ అంటే 5 అనేది ఎక్స్ కంటే చిన్నది, అంటే ఎక్స్ అనేది పక్కా 5 కంటే పెద్దదై ఉండాలి కదా. సో ఎక్స్ అనేది 5 కంటే పెద్దది అంటే ఇప్పుడు మీకు ఏం అర్థమవుతుంది? ఖచ్చితంగా ఎక్స్ అనేది ఖచ్చితంగా 5 కంటే పెద్దగా ఉండాలి, 29 కంటే తక్కువ ఉండాలి. అంటే అట్లా ఏం పాసిబిలిటీస్ ఉన్నాయి? 5 కంటే పెద్దదంటే 6, 7, 8 అట్లా వెళ్ళి 29 కంటే తక్కువ అంటే 28. 29 తీసుకోకూడదు, ఇక్కడ 5 తీసుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ ఒకవేళ ఈక్వల్ టు ఉంటే, ఇక్కడ ఈక్వల్ టు ఉంటే 5, 29 కూడా కన్సిడర్ చేయాలి, కానీ ఈక్వల్ టు లేదు కాబట్టి మనం కన్సిడర్ చేయకూడదు. క్లియర్? సో ఇక్కడ మీకు ఏం అర్థమవుతుంది? ఎక్స్ అనేది 5 కంటే పెద్దది. ఓకే, 5 లెస్ దెన్ ఎక్స్. ఎక్స్ అనేది 29 కంటే 29 కంటే తక్కువ. క్లియర్? రివర్స్ లో చూడాలి మనం. ఎక్స్ అనేది 5 కంటే ఎక్కువ, ఎక్స్ అనేది 29 కంటే తక్కువ. ఇది ఆప్షన్లు ఎక్కడ ఉంది చూడండి ఒకసారి. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ కదా. ఈ విధంగా రాసుకోవడం రావాలి మీకు. దీని మీనింగ్ ఏంటో తెలుసా? ఎక్స్ అనేది అంటే 5 లెస్ దెన్ ఎక్స్ అంటే ఎక్స్ అనేది 5 కంటే పెద్దది. నేను చదువుతున్న దాన్ని అర్థం చేసుకోండి. 5 లెస్ దెన్ ఎక్స్, దీని మీనింగ్ ఏంటి? 5 అనేది ఎక్స్ కంటే తక్కువ అంటే దాని మీనింగ్ ఏంటి? ఎక్స్ అనేది 5 కంటే ఎక్కువ. తర్వాత ఎక్స్ లెస్ దెన్ 29, ఎక్స్ అనేది 29 కంటే తక్కువ. మళ్ళీ అది ఇదే వచ్చింది కదా, ఇక్కడ ఇదే కదా.
సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ మళ్ళీ 7, 12 ఎక్స్ ఇచ్చిండు. 7, 12 ఎక్స్. ఇక్కడ ఏమడుగుతుంది చూడండి, ఎన్ని త్రిభుజాలు అంటే ఈ ఎక్స్కి మనకు ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, ఎక్స్కి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయో అడుగుతున్నాడు. అంటే ఇక్కడ చూడండి, ఇంతకుముందు క్వశ్చన్లో మనం ఏం చేసినాము, ఖచ్చితంగా 17+12 ఖచ్చితంగా ఎక్స్ కంటే పెద్దగా ఉండాలి. అంటే దాని మీనింగ్ ఏంటి, ఎక్స్ అనేది ఖచ్చితంగా లెస్ దెన్ 17+12 ఎంత 19. ఎక్స్ అనేది ఖచ్చితంగా గ్రేటర్ దెన్ దేనికి ఉంటుంది 12 - 7 5. ఇది కండిషన్ నాన్న. కానీ ఇక్కడ ఎక్స్కి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయో అడుగుతున్నాడు. సో 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. ఎంచండి ఒకసారి ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 పాసిబిలిటీస్ ఉన్నాయి ఎక్స్కి. సో దిస్ ఈస్ ద ఆన్సర్ వీ హ్యావ్ టు సెలెక్ట్ నాన్న. క్లియర్ నాన్న. సో ఈ విధంగా మనము సెలెక్ట్ చేసుకోవాలి. సార్ మరి ఇప్పుడు ఇక్కడ మీరు 5 నుంచి 19 ఉంది కాబట్టి రాశారు. మరి ఎక్కువ టఫ్ ఉంటే పెద్ద నెంబర్స్ వస్తే ఎలా సార్ అంటారు. ఇక్కడ వరకు చేస్తారు మీరు కరెక్టే. ఓకే, ఇక్కడ వరకు చేస్తారు. ఇక్కడ వరకు చేసిన తర్వాత మనకు 13 రావాలి అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే, ఇక్కడ ఏదైతే బిగ్గెస్ట్ వచ్చిందో, సారీ ఇది కాదు 7, లీస్ట్ నెంబర్ ఏముంది 7 ఉంది, తక్కువ నెంబర్ ఏముంది 7 ఉంది. దాన్ని సింపుల్గా మీరు ఏం చేస్తారంటే 2 ఇంటూ లీస్ట్ నెంబర్ -1 చేస్తే అయిపోతుంది. అంటే ఏమవుతుంది 14 - 1 = 13. సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఇంతకుముందు క్వశ్చన్కి కూడా మనం ఆప్షన్లో ఇది ఇచ్చింది కాబట్టి ఇంతవరకు చేసినాం. మరి ఎక్స్కి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయంటే ఏం చేస్తారు, చిన్న నెంబర్ ఏముంది 12 ఉంది. మరి 12 అంటే 2 ఇంటూ 12 -1. సో 24 - 1 ఎంతనా 23. అంటే దీని మీనింగ్ ఏంటి, ఈ యొక్క 6, 7, 8 నుంచి 28 వరకు ఎన్ని అవుతాయి, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 23 అయినాయి కదా, సింపుల్. ఓకే, సో షార్ట్ కట్ అది, చిన్న నెంబర్ని ఇంటూ 2 చేసి -1 చేయాలి. ఓకే, సో ఈ క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు, హౌ మెనీ ట్రయాంగిల్స్ కెన్ బి ఫార్మ్డ్ బై టేకింగ్ ఎనీ 3 ఫ్రమ్ ద 4 లైన్ సెగ్మెంట్స్ ఆఫ్ లెంత్ 2, 3, 5, 6. చూడండి అన్న, మనకు ఫస్ట్ 2 సెంటీమీటర్ల ఒక లైన్ ఉంది, తర్వాత ఏముంది 3 సెంటీమీటర్ల ఒక లైన్ ఉంది, ఓకే, 5 సెంటీమీటర్ల ఒక లైన్ ఉంది, ఓకే, తర్వాత 6 సెంటీమీటర్ ఒక లైన్ ఉంది. ఇందులో మనం ఏవైనా 3 తీసుకోవాలి, ఏవైనా 3 తీసుకోండి, త్రిభుజాన్ని ఏర్పరచాలి అంటే అట్లా మనకు ఎన్ని త్రిభుజాలు ఏర్పడతాయి, ఈ 4గింట్లో మనం ఏమైనా 3 తీసుకోవాలి. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి నాన్న అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ మీరు 2, 3, 5, 6 ఉంది, ఫస్ట్ మీరు ఈ 3 తీసుకోండి సపరేట్గా, 2, 3, 5. తర్వాత మీరు 2, 3, 6 తీసుకోండి, 2, 3, 6. తర్వాత 2, 5, 6 తీసుకోండి, 2, 5, 6. తర్వాత 3, 5, 6 ఒకటే ఉంది, 3, 5, 6. సో మీకు కండిషన్స్ ఏం రాపించినా ఏవైనా 2 సైడ్లు యాడ్ చేస్తే థర్డ్ సైడ్ కంటే పెద్దగా రావాలి, లేదా ఏవైనా 2 సైడ్లు మైనస్ చేస్తే థర్డ్ సైడ్ కంటే తక్కువ రావాలి. అంటే మీరు ఇక్కడ సమ్ పెట్టుకోండి, ఇక్కడ డిఫరెన్స్ పెట్టుకోండి. ఫస్ట్ ఈ 2 తీసుకోండి, 2 + 3 5 అయింది కదా. మళ్ళీ 5 గ్రేటర్ దెన్ 5 కాదు, 5 ఖచ్చితంగా 5 కంటే గ్రేటర్ ఉండాలి, థర్డ్ దానికంటే లేదు. సో ఇది క్యాన్సల్, ఏదో ఒకటి రాకపోయినా ఇది కూడా అవ్వదు, పాసిబిలిటీ కాదు. ఒకవేళ అయినప్పటికీ ఇది కూడా అవ్వాలి, 2 అవుతున్నా మనకు కరెక్ట్ వస్తుంది. ఒకటి ఫెయిల్ అయినా ఈ మొత్తం కట్ చేసేయాలి, త్రిభుజం మనం ఏర్పరచలేము 2, 3, 5తోన. ఓకే, తర్వాత 2 + 3 ఎంత 5 గ్రేటర్ దెన్ 6, 5 6 కంటే పెద్దదా కాదు, ఇది కూడా మనకు రాదు. 2 + 5 ఎంత 7 గ్రేటర్ దెన్ 6, ఎస్, సమ్ సాటిస్ఫై చేసింది. 5 + 6 ఎంత 11 గ్రేటర్ దెన్ 2, ఎస్, సమ్ సాటిస్ఫై చేసింది. తర్వాత 2 + 6 ఎంత 8 అనేది 5 కంటే పెద్దదా, ఎస్, ఇది సమ్ సాటిస్ఫై అయింది. ఇప్పుడు డిఫరెన్స్ చెక్ చేయండి, 2 - 5 ఎంత -3 అంటే 3 6 కంటే చిన్నదే కదా, ఎస్, ఒకటి సాటిస్ఫై అయింది. 5 - 6 ఎంత 1 2 కంటే చిన్నదే కదా, సాటిస్ఫైడ్. 2 - 6 ఎంత 2 5 కంటే చిన్నదే, సాటిస్ఫై అయింది. సో ఇది పాసిబిలిటీ ఉంది. సో ఇది కూడా చూడండి, 3 + 5 8 అనేది 6 కంటే పెద్దది, పాసిబిలిటీ. తర్వాత
5 + 6 11, 11 3 కంటే పెద్దది పాసిబిలిటీ. 3 + 6 9, 9 5 కంటే పెద్దది పాసిబిలిటీ. సో డిఫరెన్స్ కూడా వస్తుంది, మీరు చెక్ చేసుకోండి. సో మనకు రెండే పాసిబిలిటీస్ ఉన్నాయి, రెండు తీసుకొని చేయొచ్చు. సో దేర్ ఫార్ రెండు ట్రయాంగిల్ డ్రా చేయొచ్చు మనం. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. క్లియర్ నానా? సో వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటుంది చూడండి ఒకసారి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ నాన్న. ఇక్కడ ఏమంటాడంటే ఇందులో ఇక్కడ చెప్తానులేండి మీకు. ప్రాపర్టీ ఏం చెప్తాడంటే ఇది మనకు ఇంతకుముందు మనకు సైడ్స్ ఇచ్చిండు కదా, భుజాల పొడవులు ఇచ్చిండు క్వశ్చన్లో. ఇప్పుడు చుట్టుకొలత ఇస్తాడు, పరిధి, పెరిమీటర్ అంటాం ఇంగ్లీష్లో. ఓకే, సో ఒకవేళ ఇచ్చిన పెరిమీటర్ అనేది మనకు ఈవెన్ అవుతే మనకు నెంబర్ ఆఫ్ త్రిభుజాలు ఏర్పడేది సింపుల్గా పెరిమీటర్ని స్క్వేర్ చేసి డివైడ్ బై 48 చేయొచ్చు. ఒకవేళ పెరిమీటర్ అనేది చుట్టుకొలత అనేది మనకు ఆడ్ నెంబర్ వస్తే సో నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనేది సింపుల్గా ఎన్ని ఫామ్ అవుతాయి? p+3² జస్ట్ 3 యాడ్ చేయాలి, కింద 48 ఉంటుంది. సో దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నాన్న. మీరు లైక్ కొట్టి వీడియోని హైప్ చేయండి, ఇది నోట్బుక్లో రాసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏమంటుంది చూడండి, పూర్ణ సంఖ్యల విలువలు గల భుజాలతో ఉన్న ఒక త్రిభుజం యొక్క చుట్టుకొలత 13 అయితే అలాంటి ఎన్ని త్రిభుజాలు సాధ్యమవుతాయి? 13 అనేది మనకు ఆడు నెంబర్ కదా 13 అనేది. మరి అలాంటి త్రిభుజాలు ఎన్ని అవుతాయి? 13 + 3 ఎంత? 16. 16² / 48 కదా. మరి 16² అంటే ఎంత నాన్న? 256. సో 256 డివైడెడ్ బై 48 నాన్న. ఓకే, సో ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ ఎంతలో పోతుంది మనకు? 4 1 4 2 4 8 24, 4 4 సో 4 3 12, 4 2 4 1 3 1 3 7 సో 7. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. క్లియర్? 7 త్రిభుజాలు ఫామ్ అవుతాయి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు. వెరీ ఇంపార్టెంట్ నాన్న, కొసైన్ రూల్ అండ్ సైన్ రూల్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో చాలా అడిగండి ఈ కాన్సెప్ట్ పైన. సింపుల్గా మీరు ఒకటి గమనించండి, ఇక్కడ కొసైన్ రూల్ ఏం చెప్తుందంటే మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు ఇది కొసైన్ రూలు, తర్వాత సైన్ రూల్ ఉంటుంది, లాస్ట్ క్వశ్చన్ సైన్ రూల్ ఉంటుంది. ఈ రెండు చెప్తే మీకు త్రిభుజాలు ఒక ధర్మాలు అయిపోతాయి. ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ నేను కొసైన్ రూల్ గురించి చెప్తా. కొసైన్ రూల్, ఈ రూల్ ఏం చెప్తుందంటే ఒక త్రిభుజం ఇస్తాడు, ఆ త్రిభుజానికి ఒక యాంగిల్ ఇస్తాడు, ABC. ఒక యాంగిల్ ఇచ్చి ఈ రెండు, ఇది సి భుజం పొడవు అంటాడు, ఏబి ఒక భుజం పొడవు సి అంటాడు, ఏసీ భుజం పొడవు బి అంటాడు, మనకు బీసీ భుజం పొడవు ఏని కనుగొనని అంటాడు. రెండు భుజాలు ఇస్తాడు, ఒక కోణం విలువ ఇస్తాడు, ఇంకో భుజం కనుక్కోమంటాడు. అప్పుడు మనం కొసైన్ రూల్ యూజ్ చేయాలి. సో కొసైన్ రూల్ మనకి ఇక్కడ ఏం చెప్తుందంటే క్లియర్ గమనించండి. ఏదైతే కోణం ఎక్కడుంది, కోణం ఏ దగ్గర ఉంది. సో కాస్, కొసైన్ కాబట్టి కాస్ అప్లై చేయాలి. కాస్ ఏ అంటే ఇక్కడ ఇచ్చిన కోణం. ఓకే, ఏమవుతుంది ఫార్ములా అంటే, ఇప్పుడు ఈ కోణానికి ఎదురుగా ఏముంది? ఏ అనే పొడవు గల భుజం ఉంది. సో -a² పెట్టండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ సి ఉంది, ఇక్కడ బి ఉంది. సో b² + c² డివైడెడ్ బై 2 ఈ బీసీ రాయండి. సో ఇది మనకు కొసైన్ రూల్. ఒకవేళ యాంగిల్ సి ఇచ్చిండు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? కాస్ సి ఈజ్ ఈక్వల్ టు సో సికి ఆపోజిట్ ఏముంది? c² ఉంది. సో c² భుజం పొడవు ఇక్కడ ఏమవుతుంది? a² + b² అవుతుంది. కింద ఏమవుతుంది? 2ab అవుతుంది. మరి అదేవిధంగా ఇప్పుడు బి దగ్గర ఉంటే, బి దగ్గర కోణం ఇస్తే ఏం చేస్తారు? కాస్ బి ఈజ్ ఈక్వల్ టు, బికి ఆపోజిట్ ఏముంది? b². సో -b², ఇది a² + c² - b² బై 2ac. ఇది కొసైన్ రూల్ నాన్న, ఇది కొసైన్ రూల్. మనకు సైన్ రూల్ ఏం చెప్తుంది? సైన్ యాంగిల్. సో సైన్ రూల్ ఏం చెప్తుంది అంటే మనకు ఏమి ఇస్తాడు అంటే, ఇది ట్రయాంగిల్ నాన్న. ఓకే, మీరు ఫర్దర్గా వచ్చే వీడియోస్లో మీకు త్రిభుజం యొక్క కేంద్రాలు అనే ఒక టాపిక్ ఉంటుంది, ఇన్ సెంటర్, సర్కమ్ సెంటర్, ఆర్థో సెంటర్, సెంట్రాయిడ్ అని. అక్కడ మీకు సర్కమ్ సెంటర్ టాపిక్లో మీరు ఏం నేర్చుకుంటారంటే, ఎప్పుడైనా సరే మీరు ఒక వృత్తం ఇలా డ్రా చేశారనుకోండి, ఏ విధంగా? ఈ త్రిభుజం యొక్క శీర్షాల నుండి పోవాలి అది. అప్పుడు ఏమవుతుంది? ఈ యొక్క బిందువు అనేది వృత్తం పైన ఉంది, ట్రయాంగిల్ యొక్క శీర్షం అవుతుంది. అప్పుడు ఈ సెంటర్, ఇది కేంద్రం అనుకోండి, ఈ కేంద్రానికి ఏదైనా ఒక బిందువు సర్కిల్ పైకి, దాన్ని ఏమంటాం మనం? రేడియస్ అంటాం. ఓకే, రేడియస్ అంటాం.
వ్యాసార్థం కదా. ఇది ఆర్. అప్పుడు ఈ సర్కిల్ అనేది ట్రయాంగిల్ని సర్కంస్క్రైబ్ చేస్తుంది, అంటే బయట నుంచి వెళ్తుంది కాబట్టి సర్కంస్క్రైబ్ అంటాం. దీన్ని మనం సర్కమ్ రేడియస్ అంటాం. దీని గురించి మనం అక్కడ డీప్గా డిస్కస్ చేద్దాము. బట్ ఇక్కడ ఈ ప్రాపర్టీ ఏం చెప్తుందంటే, ఈ ట్రయాంగిల్ ఒక యాంగిల్ ఏ, ఇది బి, ఇది సి, దీనికి ఆపోజిట్ ఇది ఏ, ఇది సి, ఇది బి పొడవు. ఓకే, ఇప్పుడు ఏం చెప్తుందంటే ఏకి ఆపోజిట్ ఏముంది, స్మాల్ ఏ ఉంది. ఏ బై సైన్ క్యాపిటల్ ఏ, ఈ రేషియో అనేది ఖచ్చితంగా సో దేనికి ఈక్వల్ అవుతుంది అంటే, తర్వాత సి ఆపోజిట్ క్యాపిటల్ సి బై సైన్ సి ఈజ్ ఈక్వల్ టు బి బై సైన్ బి. ఈ మూడు రేషియోలు ఖచ్చితంగా ఈ సర్కమ్ రేడియస్ ఒక పొడవుకు 2 టైమ్స్కి సమానం. ఇది మనకు సైన్ రూల్ చెప్తుంది. క్లియర్? ఓకే, సో ఇప్పుడు దీనిపైన మనం ప్రాబ్లం ప్రాక్టీస్ చేద్దాం. ఏమంటుంది చూడండి, ఇక్కడ ఏబి అనేది 12 ఇస్తున్నాడు, ఏసీ 10 ఇస్తున్నాడు, బిఏసి 60 ఇస్తుండు, ఫైండ్ బీసీ ఎంత అంటున్నాడు. సో ఏం చెప్పినా కాస్ అప్లై చేయాలి మనకు ఈ సిచ్యువేషన్లో, కొసైన్ రూల్ కాబట్టి. కాస్ 60 వాల్యూ ఎంత, 1/2 ఈజ్ ఈక్వల్ టు మనకి ఇది కావాలి కాబట్టి మైనస్ బీసీ స్క్వేర్ రాసి 12 స్క్వేర్ ప్లస్ 10 స్క్వేర్ 144 ప్లస్ 100 244 బై 2 టైమ్స్ ఆఫ్ 12 10 120 అంటే 240 అవుతుంది. ఓకే, 2 1 2 120 సో ఇక్కడ 120 వస్తుంది. ఇక్కడ బీసీ స్క్వేర్ ఏమవుతుంది, 244 మైనస్ 120 అవుతుంది. 244 మైనస్ 120 ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ ఇట్ సైడ్ వస్తే రూట్ అవుతుంది దీనికి. ఓకే, సో 244 మైనస్ 120 ఎంత, ఇది 4, ఇది 2, ఇది 1. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 124 వస్తుంది. మరి స్క్వేర్ రూట్ ఆఫ్ 124 అంటే దేని మధ్యలో ఉంటుంది, 124కి చిన్నది స్క్వేర్, పర్ఫెక్ట్ స్క్వేర్ ఏముంది, 121 అనేది 13 స్క్వేర్. ఓకే, 124 కంటే పెద్దది 14 స్క్వేర్ ఎంత, 13 స్క్వేర్ 169 కదా, సారీ 11 స్క్వేర్, 11 11 121, ఇది 11, 12 స్క్వేర్ 144 అంటే 11కి 12కి మధ్యలో 124 ఉంది. అంటే 11కి 12కి మధ్యలో మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూడండి, 11.13 కదా ఉన్నది కదా. సో 11.13 ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా మీరు చూసుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ బి ఈక్వల్ టు 30 డిగ్రీ, యాంగిల్ సి ఈక్వల్ టు 45, ఇఫ్ బీసీ ఈక్వల్ టు 50, సైన్ రోల్ ఇది. ఓకే, సో యాంగిల్ బి ఈక్వల్, ఇది ఏబిసి తీసుకున్నాం, ఏ బి సి, బి 30, సి 45, బీసీ 50. దెన్ ఫైండ్ ది లెంత్ ఆఫ్ ఏబి. ఏబి అంటే సికి ఆపోజిట్ కాబట్టి సి. సో దేర్ ఫోర్ సి బై సైన్ 45 ఈజ్ ఈక్వల్ టు ఇది బై యాంగిల్ ఏ కదా. ఇప్పుడు యాంగిల్ ఏ ఎంత వస్తుంది నన్ను ఇక్కడ, వాట్ ఈస్ యాంగిల్ ఏ, త్రిభుజంలో మొత్తం 180 ఉండాలి, ఇది 30 45 అంటే ఎంత, 75 అంటే 105 ఉండాలి, 105. సో 105 వాల్యూ, ఓకే 105 వాల్యూ ఎంత మనకు, √3 + 1/2√2 కదా. సో ఇది 105 వస్తుంది, ఇది 105. ఓకే, ఇప్పుడు మనకు 50 బై సైన్ 105. సో ఈ సైన్ 105 జనరల్గా ఇది క్వశ్చన్ ఏమైనా మిస్టేక్ ఉందా, 105 వాల్యూ ఉంటుంది కానీ అది కొద్దిగా డెప్త్గా. సో మనం ఏం చేద్దాము అంటే ఇక్కడ మనము 90 వచ్చే విధంగా చూసుకుంటే, 90 అంటే ఇక్కడ ఎంత తగ్గించాలి, 90 + 15 అంటే ఇక్కడ 15 యాడ్ చేయాలి. సో ఇక్కడ కూడా 45 తీసుకుందాం మనం, ఇక్కడ కూడా 45 తీసుకుందాం, అప్పుడు ఇక్కడ 90 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈజీ అవుతుంది. సో సైన్ 90 పెట్టండి. ఓకే, సైన్ 90. క్లియర్? క్వశ్చన్ కరెక్షన్ చేసుకోండి, 45 డిగ్రీస్. క్లియర్ నాన్న? ఇప్పుడు సైన్ 90 వాల్యూ ఎంత మనకు, 1 కదా, 1 cos 0 1 sin 90 1. సో ఇప్పుడు సైన్ 45 ఎంత, సి బై 1/√2, ఇది
50/1. సో ఇప్పుడు ఏమవుతుంది, మన సి అనేది 50 ఇంటూ 1/√2 అవుతుంది క్రాస్ మల్టిప్లై. సో 50/√2ని మనం ఎలా రాసుకోవచ్చు, 2 ఇంటూ 24 రాయొచ్చు 50ని, కింద √2 ఉంది కాబట్టి √2 క్యాన్సిల్ చేయడానికి 2ని నేను √2² రాస్తాను. ఎందుకంటే √2² అనేది మనకు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యి మళ్ళీ 2నే వస్తుంది. సో ఆ విధంగా రాసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ √2 ఇక్కడ ఒక √2 పోతుంది. సో 25√2 అవుతుంది. సో 25√2 అవుతుంది. సో దేర్ ఫోర్ ఇక్కడ మీరు ఆప్షన్ కరెక్షన్ చేసుకోండి, 25√2 పెట్టుకోండి. ఓకే, మేబీ క్వశ్చన్ కరెక్ట్ అవ్వచ్చు, బట్ 105 డిగ్రీ వాల్యూ మీకు √3 + 1/2√3 వస్తుంది. ఓకే, 2√3 వస్తుంది మనకు. సో మీరు అది వాల్యూ గుర్తుపెట్టుకోలేరు, మనకి ఇలాంటి టఫ్ వాల్యూస్ అడగడు, అందుకే నేను మీకు చేంజ్ చేసినాను. క్లియర్? సో 25√2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా మీరు సైన్ రూల్ అప్లై చేయాలి నాన్న. క్లియర్ నాన్న? సో ఇప్పటివరకు మనకు త్రిభుజాల్లో అన్ని ప్రాపర్టీస్ చెప్పాను మీకు. రేపు నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకు టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ అంటే భుజాల రకాలు, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో ఇలాంటి కంటెంట్ మీకు ఏ యూట్యూబ్ ఛానల్లో చూసుకోండి, మీకు అడ్వాన్స్డ్ మ్యాథ్స్, ప్యూర్ మ్యాథ్స్ ఎవరు చెప్పే ధైర్యం చేయరు. క్లియర్? సో మీరు ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో ఆల్ ద వెరీ బెస్ట్ గైస్.